నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో కువైట్ ఎయిర్పోర్ట్ మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి కువైట్ జజీరా ఎయిర్వేస్ కీలక ప్రకటన చేసింది. రోజువారీ విమానాలు నడపనున్నట్లయితే ప్రకటించిందనమాట. కువైట్ ఎయిర్పోర్ట్ నుంచి కాదు, సౌదీ అరేబియాలోని ఆల్ ఖైసూమా ఎయిర్పోర్ట్ నుంచి. వివరాల్లోకి వెళితే, ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితుల్లో ప్రయాణ సంబంధాలను కొనసాగించే ప్రయత్నాలలో భాగంగా కువైట్కు చెందిన విమానయాన సంస్థ జజీరా ఎయిర్వేస్ ఆల్ ఖైసూమా విమానాశ్రయం మరియు ఆల్ అయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రోజువారీ విమానాలు ప్రారంభిస్తుందని ప్రకటించింది. కొత్త మార్గాలు ఎయిర్లైన్ నెట్వర్క్ను విస్తరిస్తాయని, ఖైసూమా విమానాశ్రయం మరియు కువైట్ మధ్య ప్రయాణికులను బస్సు ద్వారా సురక్షితంగా రవాణా చేయడం ద్వారా కువైట్కు రాకపోకలు సులభతరం చేస్తాయని చెప్పి జజీరా ఎయిర్వేస్ CEO బ్రాతన్ పశుపతి గారు తెలియజేశారు. ఈ విమానాలు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు జాయద్ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి సమీప హబ్ల ద్వారా అంతర్జాతీయ గమ్యస్థానాలకు కూడా ప్రవేశాన్ని కల్పిస్తాయని చెప్పి, తద్వారా కుటుంబాలను కలుసుకోవడానికి మరియు నిత్యవసర వ్యాపార ప్రయాణాలకు మద్దతు ఇస్తాయని చెప్పేసి జజీరా ఎయిర్వేస్ CEO గారు తెలిపారు. ప్రస్తుత పరిస్థితి కారణంగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు నిలిపివేసినప్పటి నుంచి కువైట్ మరియు UAE మధ్య ఈ మార్గం మొట్టమొదటి అనుసంధానం అని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తమ యొక్క విమానయాన సంస్థ ఆల్ ఖైసూమా నుంచి అలెగ్జాండ్రియా, అస్యూత్, కైరో, లక్సర్, అమాన్, కొలంబో మరియు ఇస్తాంబుల్ వంటి గమ్యస్థానాలకు విమానాలు నడుపుతుంది. క్రమంగా త్వరలో మనం చూసుకుంటే కానీ భారతదేశంలోని మరిన్ని గమ్యస్థానాలకు కూడా విమానాలు నడుపుతామని చెప్పి ప్రకటించింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ రాబోయే రోజుల్లో భారతదేశానికి కూడా సౌదీ అరేబియా నుంచి రోజువారీ విమానాలు నడుపుతామని చెప్పేసి జజీరా ఎయిర్వేస్ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.